జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో మంగళవారం జరిగిన ప్రోగ్రాంపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును కొట్టడం, తిట్టడం చేయలేదని చెప్పారు. వడ్డేపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణను ఆపడానికి ప్రయత్నించారని వివరించారు విజయుడు. తాను అన్నదమ్ములా ఉంటామన్నారు. కేటీఆర్ విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు మల్లు రవి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఉంది. ఫౌండేషన్ వేసేటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోయాను కాబట్టి నా ఏమంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయనతో వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం నేను కానీ ఎమ్మెల్యే కానీ ఏమాత్రం తేడా లేకుండా ముందు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను కొడుతున్నాను. అంతకుముందు నేను కొడితే ఆయన కొట్టాడు, ఆయన కొట్టిన తర్వాత నేను కొట్టాను. ఆ వడ్డేపల్లిలో మొదటి ఫౌండేషన్ అప్పుడు కొంతమంది వచ్చి ఎమ్మెల్యే అనుచరులుగా 20-30 కొబ్బరికాయలు ఒక సంచిలో పెట్టారు. ఆ బస్తా మొత్తం ఉంచుకొని ఎవరు ఉండటానికి లేదు, ఇది చేయాలి అది అంటే నేనే ఇంకా 2-3 నిమిషాలు అయితే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కొట్టుకోవటం మొదలైతే వీళ్ళు వాళ్ళు రక్తపాతం వచ్చే పరిస్థితి ఉంది. నేను ఎంత చెప్పినా ఎవరు వింటలేదు. అందువల్ల ముందు పోలీసుల్ని మీరు కంట్రోల్ చేస్తారా, మేము కంట్రోల్ చేసుకొని మేము చేసుకోవాలని పెద్దగా మాట్లాడి వెంటనే ఎమ్మెల్యేని పక్కకు ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నారని పక్క తీసిపోయాను. అంతకంటే ఒక్క మాట అంటే నేను ఎటువంటి దీనికైనా నేను ఎమ్మెల్యేని దూషించడం కానీ తిట్టడం కానీ కొట్టడం అనేది అసలు కళ్ళ కూడా జరిగే పని కాదు. నేను ఆ సందర్భంలో నా ఇంటెన్షన్, నా ఉద్దేశం ఆ సిచ్యువేషన్లో కొట్లాట లేకుండా చేయడానికి చేయాల్సిన అన్ని పనులు చేశాను. దాని ద్వారా వెంటనే ఆ కార్యక్రమంలో కొట్లాట ఆగిపోయింది. పోలీసులు కూడా వచ్చారు. ఆ కొబ్బరికాయలు కొట్టాము. అక్కడి నుంచి వేరే ప్రోగ్రాంకి వెళ్ళాము. ఎమ్మెల్యేని తిట్టింది కానీ కొట్టింది కానీ అసలు లేదు. మరి ఎందుకు కేటీఆర్ గారు కొట్టారు, భౌతిక దాడి చేశారని కేటీఆర్ గారు ఆయన ట్విట్టర్లో పెడితే ఆయనకు నేను కొట్టాలని నేను ఎమ్మెల్యేని తిట్టాలని ఉంటే అది ఆయన ఇష్టం. నా పేరెందుకు బయటకు లాగుతారు? ఎమ్మెల్యేని అడగండి నేను తిట్టానా కొట్టానని.